హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్లో వైరల్ అయిన పుచ్చకాయ షర్బత్ ఏ విధంగా ట్రై చేయాలో చూస్తానండి. నేను కూడా ఒక వీడియోలో అయితే చూసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నానండి. పిల్లలు చేయమన్నారు, నేను కూడా ఎలా వస్తుందా అనేసి చేశాను. రివ్యూ అయితే తర్వాత లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. మనకి ఎంత చిన్నవైతే అంత బాగుంటుంది షర్బత్. ఇప్పుడు ఎంత బాగా వైరల్ అయిందంటే అందరూ ఇదే చేస్తున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేశాను. చూడండి, ఇలా విధంగా అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇది చాలా మంచిదండి, కూలింగ్ కూడా, ఒంటికి చాలా కూల్ చేస్తుంది కదా పుచ్చకాయ. అందుకని నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి ఈ షర్బత్ చేయి అనేసి. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా గింజలు అయితే తీసేయాలండి, లేకపోతే మన నోటికి తగులుతూ ఉంటాయి, చేదు వస్తుంది. అందుకని గింజలన్నీ తీసేసి ఒక బౌల్లో అయితే చిన్న చిన్న పీసెస్ని వేసుకోవాలి పుచ్చకాయ. ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి. ఇందులో కాచి చల్లార్చిన పాలు మాత్రం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేగడవి లేకుండా వడకట్టుకొని మిల్క్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నప్పుడు ఎవరు కూడా పాల్లో ఈ మిక్చర్లో పంచదార వేయలేదండి, కానీ పంచదార వేయకుండా టేస్ట్ చేస్తే అమ్మ బాబోయ్ అస్సలు బాగాలేదండి. ఇప్పుడైతే నేనైతే పంచదార కంపల్సరీ వేసాను. ఇప్పుడు నానబెట్టిన సబ్జాలు కూడా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన సబ్జాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి. ఇందులో ఎంత ఐస్ క్యూబ్స్ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక తర్వాత షర్బత్ ఉంది కదా, రోజు సిరప్ అండి. ఈ బాటిల్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మీకు రోజు ఫ్లేవర్ నచ్చితే మాత్రం ఇది ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ బాటిల్ నాకు ఆన్లైన్లో అయితే దొరికింది. చూస్తున్నారు కదా, ఎంత మంచి పింక్ కలర్ వచ్చింది కదండి. ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి. అయిపోయిందండి, అంతే. మనం ఎంతో టేస్టీగా ఉండే షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మా పాప తాగడానికి వేసుకుంటుంది. కానీ రివ్యూ చెప్పాలంటే అండి, నాకైతే అస్సలు నచ్చలేదండి. ఆ రోజు ఫ్లేవరు, ఆ రోజు మిల్క్ అవి తాగే వాళ్ళకైతే ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. నాకు మా పాపకైతే అస్సలు నచ్చలేదు. మా అబ్బాయికి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. మీరు కోసం ట్రై చేయండి. థ్యాంక్ యూ.